నవాబ్ కేఫ్ అంటే ఎలియాస్ చాయ్ వాలా అని చెప్పాలేమో. అంటే చాలా రోజులు అలా ప్రమోట్ అయింది. తర్వాత టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఇది పర్టికులర్లీ ఫాదర్ అండ్ సన్. వెనక చాయ్ ఉండొచ్చు, షాప్ ఉండొచ్చు, ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ ఉండొచ్చు, లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి కొడుకు కనెక్ట్ అవుతాడు గ్యారంటీగా. అంటే మనకి డెఫినెట్గా సినిమా చూసినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్లో మన నాన్నగారు గుర్తొస్తారు. లేదా ఒక ఫాదర్ సినిమా చూస్తుంటే ఒక మిడిల్ ఏజ్డ్ 40-50 ఏళ్ళ వ్యక్తి వాళ్ళ అబ్బాయి అమెరికాలోనో ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్లోనో ఎక్కడో ఉన్నవాడు వీడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని గుర్తొస్తాడు. అంటే అటువంటి సీన్స్ కొన్ని ఉన్నాయి. ఈ సినిమాకి స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ ఏదైనా నేను గట్టిగా చెప్పాలంటే ఎమోషన్. అయితే కథ ఒకటి అల్లుకోవాలి కాబట్టి ఒక కథ, ఒక చాయ్ దుకాణము, అది ఆ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నాడు ప్రమోద్ హర్ష. చాలా బాగా డీల్ చేశాడు. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఏ సినిమానైనా వెదర్ ఇట్ ఈజ్ ఒక ఆయి లాంటి సినిమా కావచ్చు, లేకపోతే లిటిల్ హార్ట్స్ కావచ్చు, కోర్ట్ కావచ్చు, ఒక ఎమోషన్ స్ట్రాంగ్గా కనుక రాస్తే ఆ సినిమాలు జనరల్లీ వెల్ రిసీవ్డ్ అవుతున్నాయి. దీంట్లో ఆ ఎమోషన్ నాకు బాగా అంటే నేను కనెక్ట్ అయింది నాకు కథ చెప్పినప్పుడు. ఈ ఎమోషన్ కనుక నువ్వు కరెక్ట్గా క్యారీ చేస్తే ప్రమోద్ ఇది జనాలకి నచ్చొచ్చు అని నేను నమ్మాను. అలాగే తీశాడని నేను అనుకుంటున్నాను. మీరు ఒక మాట చూడండి, మీ తీర్పు అల్టిమేట్. అంటే చిన్న సినిమాకి చాలా హంబుల్ అటెంప్ట్ ఇది. ఇలాంటి సినిమాకి ఎప్పుడు కూడా ప్రేక్షకులు కనుక బాగానే ఉంది అని అనిపించుకుంటేనే చాలా పెద్ద విజయం. అంటే సినిమాకి ఓ బ్లాక్ బస్టర్లు ఇవి అవన్నీ అవి వస్తే అదృష్టం బోనస్. బట్ బాగానే ఉందండి, పర్లేదు, గుడ్ అటెంప్ట్ అనిపించుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్. అది గ్యారంటీగా మినిమంగా అది వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను.